సమైక్య పాలన నాటి కరెంటు కోతల కుట్రల్లో తెలంగాణ చిక్కుకుంటుంది. రేవంత్ అజ్ఞానానికి అన్యాయంగా బలవుతుంది. తెలంగాణలో విద్యుత్ వెలుగులను చీకట్లోకి నెట్టేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి. బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు పోకుండా ఉంటే బ్రేకింగ్ న్యూస్. ఇదేనా మార్పు? ఎక్కడ పోయింది కేసీఆర్ సాధించి పెట్టిన 24 గంటల విద్యుత్? బొగ్గు లేదట, కరెంటు లేదట. మరి బాధ్యత ఎవరిది? రేవంత్ థర్మల్ ప్లాంట్లలో బొగ్గు లేదంటే ముందుగా గుర్తించాల్సింది సర్కారు కాదా? ప్రత్యామ్నాయం సిద్ధం చేయాల్సిన బాధ్యత సర్కారుది కాదా? కాంగ్రెస్ పాపాలకు రైతు ఎందుకు మూల్యం చెల్లించాలి? 23,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఉత్పత్తి ఎందుకు తగ్గింది? మన ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తే బయట నుంచి ఖరీదైన కరెంటు ఎందుకు కొంటున్నట్టు? సింగరేణి బొగ్గు మన దగ్గరే ఉన్న తెలంగాణ రైతుకి ఎందుకు చీకట్లు? పక్క రాష్ట్రాలకు మాత్రం వెలుగుల కరెంటు కోతలే లేవని ప్రభుత్వం చెబితే రైతులు సబ్స్టేషన్ల దగ్గర ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? మంత్రుల ప్రాజెక్టుల టూర్లు, ఫోటో సెషన్లతో నీళ్లు వస్తాయా? మంత్రుల పర్యటనతో ఒక్క టీఎంసీ నీళ్ళైనా వచ్చాయా? 1 గంట అదనపు కరెంట్ అయినా వచ్చిందా? సీతారామ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ కాదా? గద్దెనెక్కి 3 ఏండ్లు పూర్తవుతున్నా ఇంకా అబద్ధాలతోనే కాలం వెళ్లదీస్తారా? జనం నీళ్లు, కరెంటు లేకుండా ఇబ్బందులు పడుతుంటే రాజకీయ డ్రామాలు చేయడానికి సిగ్గనిపిస్తలేదా? ఈ డైవర్షన్ డ్రామాలతో ఇంకా ఎంతకాలం జనాలను మోసం చేస్తారు? దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రైతులు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులకి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించట్లేదు? కరెంటు కోతలకు గల కారణం ఏంటి? గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఎలాంటి దుస్థితులు నెలకొన్నాయో, వాళ్ళ మళ్ళీ అదే దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా సమైక్య రాష్ట్రంలో నాటి కరెంటు కోతలు మళ్ళీ ఇవాళ తెలంగాణ చీకటిమయం అవుతుంది. రేవంత్ అజ్ఞానాన్ని బలవుతున్న తెలంగాణ ఇవాళ విద్యుత్ వెలుగులన్నీ కూడా చీకట్లోనే మగ్గాల్సిన పని అవుతుంది. అంటే బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అనే బ్రేకింగ్ న్యూస్ ఏదైనా మార్పు ఉందా అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఎక్కడ పోయింది కేసీఆర్ సాధించి పెట్టిన 24 గంటల విద్యుత్? బొగ్గు లేదట, కరెంటు లేదట. మరి బాధ్యత ఎవరిది రేవంత్ అంటూ కూడా నిలదీస్తున్నారు. ఇవాళ థర్మల్ ప్లాంట్లలో బొగ్గు లేదంటే ముందుగా గుర్తించాల్సిన సర్కార్ ఎక్కడ అంటూ కూడా నిలదీస్తున్నారు. ఇవాళ ఏదైతే జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన బొగ్గు నిల్వలను దాదాపు 40 నుంచి 45 రోజుల వ్యవధిలో వ్యవధి కాలానికి సంబంధించి బొగ్గు నిల్వలు ఉంచుకుంటారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5-6 రోజుల బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా లాంటి సమయంలో సైతం బొగ్గుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆనాడు బొగ్గు నిల్వలను చేసుకొని తెలంగాణకు చీకటి రాకుండా, తెలంగాణలో కరెంటు పోకుండా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ వాళ్ళ కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అనే లెవెల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. ఆనాడు కరోనాలో సైతం బొగ్గుకు కష్టాలు రాని విద్యుత్ సంస్థలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో బొగ్గు లేక కరెంటు కోతలు తీవ్ర స్థాయిలో ఉండడం ఇవాళ కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రత్యామ్నాయం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ దుస్థితిని పక్కన పెట్టి కేవలం అంగు ఆర్భాటాలకు పోయి ఇవాళ ప్రపంచ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించినా పట్టించుకోకుండా ఇవాళ వారికి నచ్చిన వేలో వారు నడుచుకోవడంతో ఇవాళ బొగ్గు షార్టేజ్ తో రాష్ట్రంలో దాదాపు ఉత్పత్తి కేంద్రాలన్నీ కూడా ఇవాళ వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లేనప్పటికీ కూడా కరెంటులో ఎలాంటి లోటు లేకుండా 24 గంటలు నిరంతర విద్యుత్ అందించి ఆనాడు దేశానికి రోల్ మోడల్ అయిన తెలంగాణ ఇవాళ మళ్ళీ నాటి సమైక్య రాష్ట్రం దుస్థితికి తీసుకొచ్చింది. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఇవాళ యాదాద్రి థర్మల్ ప్లాంట్ వచ్చిన, అనేక బొగ్గు థర్మల్ ప్లాంట్ వచ్చినా ఇవాళ బొగ్గు నిల్వలు లేక పూర్తిగా అంధకారంలోకి తెలంగాణ నెట్టేయబడుతుంది. వెంకట్, రైట్ లెవెల్, థ్యాంక్ యూ.